morning all. Good morning all, my dear subscribers. Today we discuss verb forms. ఈరోజు మనము వెర్బ్ ఫామ్స్ని డిస్కస్ చేద్దాం. వెర్బ్ ఫామ్స్ ముఖ్యంగా మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. అంటే ఎక్కువగా అందరూ చెప్పే వెర్బ్ ఫామ్స్ని 3 రకాలుగానే ఉంటాయి. V1, V2, V3. V1 అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఇంకా 2 రకాల వెర్బ్ ఫామ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అవేంటంటే V4 వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్, వెర్బ్ యొక్క 4వ రూపం, ఆ తర్వాత వెర్బ్ యొక్క 5వ రూపం కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ మీకు నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ V4 అని వెర్బ్ యొక్క 4వ రూపం, 5వ రూపం కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వెర్బ్ యొక్క 4వ రూపం మరియు 5వ రూపం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇవి ఎక్కువగా చూడాలనుకుంటే ఈ V4 వెర్బ్ యొక్క 4, 5వ రూపం మరియు V1, V2, V3 వీటి యొక్క రూపాల గురించి మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ముందుగా V1 చూద్దాం. V1 అంటే ఏంటి అసలు? ఓకే, కమ్ టు డిస్కస్ ది V1. V1 అంటే ద బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, వెర్బ్ యొక్క బేసిక్ ఫామ్. ద బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, వెర్బ్ యొక్క బేసిక్ ఫామ్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క ప్రాథమిక రూపం, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అని చెప్పుకోవచ్చు. ఈ మొదటి రూపంని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం వెర్బ్లో కొన్ని ఉదాహరణలు తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది ఏంటంటే మోడల్ 1 M1, ఓకేనా, మోడల్ 2 M2, మోడల్ 3 అంటే M3 అని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్నీ కూడా వాటి గురించి మనం కొన్ని అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 ఏదైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్నింటి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మొదటగా వచ్చేసి ఇక్కడ మనకు బేస్ ఫామ్లోకి వచ్చినట్టు ఇది ఏంటిది? బేసిక్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, వెర్బ్ యొక్క మొదటి రూపము. ఓకే, ఈ వెర్బ్ ఏదైతే మొదటి రూపంలో వాడుతూ ఉంటామో అవి ఐ వర్క్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫీస్ అని అన్నప్పుడు ఐ వర్క్ అనేది మొదటి రూపం అవుతుంది, వర్క్డ్ అనేది రెండో రూపం. అలాగే ఇక్కడ వాక్డ్ అనేది కూడా రెండవ రూపం అవుతుంది అన్నమాట. వాక్డ్ అనేది రెండవ రూపం అవుతుంది. సో ఇక్కడ మనం రైట్, అలాగే వాక్ అనేది ఇక్కడ మనకు వాక్ అనే దానికి వాక్డ్ అనేది ఉంటుంది, వాకింగ్ అనేది ఉంటుంది. అంటే వాక్కి వర్బ్ V1 ఫామ్ ఏమవుతుంది? V1 అనేది వాక్, ఓకేనా. V2 వచ్చేసి వాక్డ్ అవుతుంది, ఇక్కడ కనపడుతుంది చూడండి. V2 వచ్చేసి వాక్డ్ అవుతుంది, V3 కూడా వాక్డ్గానే ఉంటుంది. ఆ తర్వాత రైట్ అనేది మోడల్ 2లో రైట్ అనేది ఉంటుంది. రైట్, రోట్, రిటర్న్ అనేది ఉంటుంది. అంటే వెర్బ్ రెండో రూపం మూడో రూపంలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది. రైట్ అనేది రోట్, రిటర్న్ వస్తుంది. వాక్ అనేది మాత్రం ఈడీ మాత్రమే యాడ్ అవుతుంది. అంటే మొదటి రూల్లో ఓన్లీ ఈడీ మాత్రమే యాడ్ అవుతుంది, రెండవ రూల్లో ఓన్లీ దాని యొక్క రూపం మొత్తం మారిపోతుంది. రైట్, రోట్, రిటర్న్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో రూపంలో రైట్, రోట్, రిటర్న్ అనేది వస్తుంది. మొదటి రూపంలో రైట్ మాత్రమే ఉంది ఇక్కడ మొదటి రూపంలో. సో ఇక్కడ కట్ అనేది ఉంది మూడో రూపం, ఈ మోడల్ 3 అంటాం. అంటే ఫస్ట్ది మోడల్ 1, సెకండ్ది మోడల్ 2, థర్డ్ది మోడల్ 3. మోడల్ 3లో వెర్బ్ మారదు. కటింగ్, కట్స్. అంటే దాని యొక్క 4 రూపంలోకి మారిన 5 రూపంలోకి మారినా కానీ వెర్బ్ యొక్క రూపం మారదు, సేమ్ అలాగే ఉంటుంది. సో వెర్బ్ యొక్క రూపం అలాగే ఉండేదాన్ని నేను అది మామూలుగా క్రీమ్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఓకే, అది బ్రౌన్ కలర్లో తీసుకున్నాను, గ్రీన్ కలర్లో తీసుకుంది మోడల్ 2. అంటే వెర్బ్ యొక్క రూపం పూర్తిగా మారుతుంది. ఆ తర్వాత మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపించేది ఏదైతే ఉందో అది మాత్రం మోడల్ 1 ఈడీ ఫామ్తో ఎండ్ అవుతుంది. వాక్డ్, యాక్టెడ్, యాక్టింగ్, యాక్ట్స్ అని వస్తుంది. సో ఓకే, ఇక్కడ వెర్బ్ యొక్క రెండో ఫామ్. అంటే ఇదేంటి? బేసిక్ ఫామ్ని చూపించడానికి V1 వాడి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్సెస్ని చెప్పడానికి ఎక్కువగా
వాడుతూ ఉంటాము. నెక్స్ట్ వెర్బ్ యొక్క రెండవ రూపం. కమ్ టు ది సెకండ్ పాస్ట్ ఫామ్లో వచ్చేసి రెండో రూపం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడటానికి ఎక్కువగా వాడతాం. అంటే మొదటి రూపంనేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాము, రెండో రూపంలో సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం. సో ఈ రెండో రూపంలో ఏముంటుంది, ఈడీ అనే ఫామ్ ఉంటుంది. మామూలుగా అయితే సాధారణంగా మొదటి మోడల్లో ఉన్న వాటికన్నిటికీ ఈడీ ఉంటుంది. అక్కడ వాక్ అని ఇచ్చాడు, ఇక్కడ వాక్డ్ అని వస్తుంది. అక్కడ యాక్ట్ అని వస్తే ఇక్కడ యాక్టెడ్ అనేది వస్తుంది. అక్కడ వర్క్ అని వస్తే ఇక్కడ వర్క్డ్ అనేది వస్తుంది. వర్క్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ అలాగే డూ అనేది ఉందనుకోండి, డూ అనేది ఏమవుతుంది, మూడు రూపంలోకి మారేసరికి డూ అనేది డిడ్ అవుతుంది. డూ అనేది డిడ్గా మారుతుంది. అంటే డూకి V2 ఫామ్ వచ్చేసి డిడ్ డూకి V3 ఫామ్ వచ్చేసి డూకి డన్ అవుతుంది. డూకి V3 ఫామ్ వచ్చేసి డన్. ఓకేనా. డూకి V4 ఫామ్ వచ్చేసి డూయింగ్ అవుతుంది. డూకి V5 ఫామ్ వచ్చేసి డజ్ అవుతుంది. ఓకే, డూకి V5 ఫామ్ వచ్చేసి డజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండవది మనం డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ కమ్ టు ద సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ దగ్గరికి మనం వచ్చినట్లయితే మనం దీంట్లో ఉన్న అంశాలు ఇవి. వాక్డ్, ఓకే, వాక్డ్ అవుతుంది. అదే ఇది మూడో రూపంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాక్డ్ అవుతుంది. ఓకే, ఈడీ అనేది చేరుతుంది. అంటే మోడల్ 1లో మనకు ఈడీ చేరుతుంది, మోడల్ 2లో పూర్తి అర్థం మారిపోతుంది, వెర్బ్ యొక్క పూర్తి అర్థం మారిపోతుంది. అందుకే ఇక్కడ చూడండి, రైట్ అనేది ఉంది మోడల్ 2లో గ్రీన్ కలర్. ఈ రైట్ అనేది ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది, రోట్ అయింది. ఈ వాక్ అనేది ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది, వాక్డ్ అయింది. ఈ కట్ అనేది ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది, మారిందా, మారలే. అంటే కట్ అనేది మారలేదు. అంటే కట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, అది దాని యొక్క రూపం మారలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వెర్బ్ థర్డ్ ఫామ్లో కూడా దాదాపు సేమ్ అలాగే ఉంటాయి. మరి ఇక్కడ వాక్డ్ అనేది అసలు మనకు వెర్బ్ థర్డ్ ఫామ్ అంటే ఏందమ్మా, పాస్ట్ పార్టిసిపుల్. వెర్బ్ థర్డ్ ఫామ్ అంటే ఏందమ్మా, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఈ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని వెర్బ్ థర్డ్ ఫామ్ అని అంటాము. ఏదైతే మనకు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఏంటి, V3 ఫామ్ ఉంటుంది. వెర్బ్ 3 అంటే V3 ఫామ్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ వాక్, వెర్బ్ V2 V3 రెండు ఈడీనే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, వాక్ అనేది ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి వాక్డ్ అవుతుంది. ఆ తర్వాత రోట్ అనేది ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ అవుతుంది. కట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కట్గానే ఉంది. అంటే కట్గానే ఉంటుంది. ఓకేనా. వాక్డ్ అని అవుతుంది. రోట్ రిటర్న్ అనేది అవుతుంది. కట్ అనేది మారుతుందా, కట్ అనేది మారడం లేదు. అలాగే మోడల్ 4లోకి వచ్చేసరికి మోడల్ 4లో మనకు ఉండేది ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా జెరెంట్. అసలు పాస్ట్ పార్టిసిపుల్ అంటేనేమో వెర్బ్ 3 ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటేనేమో ఇంగ్ ఫామ్ వస్తుంది. ఆ ఇంగ్ ఫామ్ వచ్చిన ప్రతి వాటిని ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మోడల్ 4 వాక్డ్ అనేది ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చేసరికి వాకింగ్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ అనేది ఇంగ్ ఫామ్ వచ్చేసరికి రైటింగ్ అవుతుంది. ఆ తర్వాత కట్ అనేది ఇంగ్ ఫామ్ వచ్చేసరికి కటింగ్ అవుతుంది. అంటే ఇక్కడ మోడల్ 1లో మామూలుగా ఇంగ్ ఫామ్ అనేది అన్నిటికీ ఒకేలాగా వస్తుంది. వాక్ అనేది ఏమవుతుంది, వాకింగ్ అవుతుంది. రైట్ అనేది రైటింగ్ అవుతుంది. కట్ అనేది కటింగ్ అవుతుంది. ఇదేంటి, ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో గడిచిపోయిన పనులని తెలియజేయడానికి వాడుతూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది V5 వెర్బ్ 5. ఇప్పుడు మనము వెర్బ్ 5 గురించి డిస్కస్ చేద్దాం. మరి వెర్బ్ 5 దేన్ని తెలియజేస్తుంది అంటే, ఈ వెర్బ్ 5 దేన్ని తెలియజేస్తుంది అంటే ఇట్ టెల్స్ ది వెర్బ్ 5 దేన్ని తెలియజేస్తుందమ్మా, ఇట్ టెల్స్ ది ప్రజెంట్ సింపుల్ని తెలియజేస్తుంది. అసలు ప్రజెంట్ సింపుల్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాడాలి. ఎవరు థర్డ్ పర్సన్ సింగులర్, అసలు ఫస్ట్ పర్సన్ అంటే I-V అనే ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే యూ అనే ప్రొనౌన్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ, షీ, ఇట్ ఆర్ నేమ్. ఈ, షీ, ఇట్ కానీ నేమ్ కానీ ఏదైనా సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఈ వెర్బ్ని వాడతాము. ఏది వెర్బ్ని, ఇది వెర్బ్ 5 అంటున్నాం మనం. వెర్బ్ కాంజుగేషన్లో వెర్బ్ 5 తర్వాత మీకు మొత్తం వస్తూనే ఉంటాయి. వెర్బ్ 5 వచ్చినప్పుడు ఇదే అనుకోవాలి మీరు. ఏంటది, ప్రజెంట్ టెన్స్లో ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, ఈ షీట్ కానీ నేమ్ కానీ వచ్చినప్పుడు మనం
వెర్బ్కి ఎస్ కలిపి వాడతాము. మరి ఇక్కడ ఏముంది, వాక్ ఏమైంది ఇక్కడ అంటే గతంలో ఉన్న వాక్డ్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ వాక్స్గా వచ్చేసింది. అంటే ఇక్కడ వాక్స్ అని వాడతాం. ఇంతకుముందు వాకింగ్ అని వాడాం, ఇక్కడ మనకు రైటింగ్ అని వాడాం, కటింగ్ అని వాడాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, రైట్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న కటింగ్ ఇక్కడికి వచ్చేసరికి కట్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రైటింగ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, రైట్స్ అవుతుంది. అంటే ఎప్పుడైతే హీ షీ ఇట్ నౌన్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది మోడల్ 1 వాక్స్, మోడల్ 2 రైట్స్, మోడల్ 3 కట్స్ అనేది వస్తుంది. అంటే వెర్బ్కి ఎస్ అనేది చేరడం ద్వారా వెర్బ్ V5 వెర్బ్ యొక్క 5వ రూపం వస్తుంది. ఇంక ఇక్కడ ప్రతి ఒక్క వర్బ్కి ఇప్పుడు మనం చెప్పుకున్న మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 ఈ వాక్ అనే పదం నుంచి, వాక్ అంటే ఏంటి, నడుచుట. వాక్ అంటే V1 వస్తుంది, అంటే వాక్ V1 వస్తుంది. ఇంకా కొన్ని వర్బ్ని మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఫస్ట్ కమ్ టు ది వాక్ అనే పదం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు కూడా ఇది చేయగలుగుతారు. వాక్కి ఈడి చేరుతుంది. ఏం చేరుతుందమ్మా, ఈ వాక్ అనే దానికి ఏం చేరుతుంది, మనకు వాక్ అనే దానికి ఈడి చేరుతుంది. చూద్దాం, ఈడి ఇన్ఫార్మ్ ఎస్ చేరుతుంది. V1 ఇది V1, V2, V3, V4, V5 అన్ని వరుసగా ఇచ్చాను. సో వాక్కి ఏమవుతుంది, వాక్ అంటే తెలుగు అర్థం ఏంటి, వాక్కి నడుచు. వాక్ అంటే నడుచు, వాక్డ్ అంటే నడిచాను. ఈడి వచ్చింది చూడండి, వాక్డ్. మళ్ళీ వెర్బ్ థర్డ్ ఫామ్లో కూడా ఈడి వచ్చింది, నడిచాను. అంటే వాక్ అంటే నడుచు, వాక్డ్ అంటే నడిచాను, వాక్డ్ అంటే నడిచాను. వాకింగ్ అంటే నడుస్తూ ఉన్నాడు. వాకింగ్ అంటే వాకింగ్ నడుస్తూ ఉన్నాడు అనేది వస్తుంది. వాకింగ్ అంటే నడుస్తూ ఉండడాన్ని, వాకింగ్ జరుగుతున్న పనిని తెలియడానికి ఈ యొక్క వాకింగ్ని వాడతాం. అంటే ప్రస్తుతం జరుగుతున్న పని. ఇదేంటిది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, ఈ షీట్ వచ్చినప్పుడు ఈ వాక్స్ని వాడతాం. ఇగో ఈ షీట్ వచ్చినప్పుడు ఈ వాక్స్ని, ఈ ఎస్ని, V5ని వాడతాం. అంటే V5ని ఎప్పుడు వాడతాం, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ షీట్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాము. సో వాక్స్ అనేది వెర్బ్ 5, నడుస్తాడు అంటే నడుస్తాడు అనే అర్థంలో ఈ షీట్ వచ్చినప్పుడు, షీ వాక్స్ ఆన్ ది రోడ్ ఎవ్రీడే, షీ డ్రైవ్స్ ఏ కార్ ఎవ్రీడే అని చెప్పడానికి వాడతాం. ఓకే, రమ డ్రైవ్స్ ఏ కార్ ఎవ్రీడే అని చెప్పడానికి కూడా వాడతాం. సో మొత్తం అయితే వాక్ని ఇలా వాడతాం. సో ఇది సాధారణమైన మొదటి ఎగ్జాంపుల్కి ఉదాహరణ, మొదటి మోడల్కి ఉదాహరణ. ఇంకా ఇక్కడ మనము రెండవ మోడల్, మూడవ మోడల్ కూడా కనిపిస్తున్నాయి. ఇది రెండవ మోడల్. ఏంటి ఇది రెండవ మోడల్ అంటే, రైట్ అనే దాంట్లో రైట్ అనేది ఈడి చేరదు. ఇక మనకి రైట్కి ఈడి అనేది అసలు రైట్కి మనకు వెర్బ్కి ఈడి అనేది చేరదు అసలు ఈడి అనేది చేరదు. సో ఇక్కడ రైట్ అనేది వచ్చినప్పుడు రాయు అనే అర్థంలో వస్తుంది. అంటే పెన్నుతో మనం రాస్తూ ఉంటాం, అది రాయు అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ మామూలుగా ఇచ్చాను చూడండి, V1, V2, V3, V4, V5 అన్నీ ఒకే దగ్గర ఇచ్చాను. తెలుగు అర్థం రాయు, రాయడం, పెన్నుతో రాస్తాం. మరి రైట్కి సెకండ్ ఫామ్ మామూలుగా వర్క్కి ఏమైంది, వాక్కి ఏమైంది, వాక్డ్ అయింది. వర్క్కి ఏమైంది, వర్క్డ్ అయింది. యాక్ట్కి ఏమైంది, యాక్టెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, రైట్కి రోట్ అవుతుంది. అంటే రైట్కి వెర్బ్ ఫామ్ ఏమవుతుందమ్మా, రోట్ అవుతుంది, సెకండ్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి దాని అర్థం, రాశాను. డ్రైవ్కి డ్రోవ్ అవుతుంది, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్ అంటే కూడా రాశాను, డ్రైవ్ అంటే డ్రైవింగ్ చేశాను అని వస్తుంది, డ్రివెన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్, రోట్, రిటన్. ఇది ఒక మోడల్ అనమాట, అంతే. ఇంకా ఈడి రాదు దీనికి. రైట్ అంటే రాయు, రోట్ అంటే రాశాను, ఇది V2 ఫామ్. దానికి ఇది వెర్బ్ V2 ఫామ్. మరి V3 అంటే రిటర్న్, V3 రిటర్న్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ కూడా అంతే వస్తుంది. డ్రివెన్ అంటే V3 వస్తుంది. ఇక్కడ రిటర్న్కి వస్తుంది. రిటర్న్ అంటే రాశాను. రైటింగ్ అంటే రాస్తున్నాడు. రైట్స్ అంటే రాస్తాడు అనేది వస్తుంది. ఇది రైట్. కట్. మరి కట్ అనేది తీసుకుంటే ఇది ఒక మోడల్ 3. ఈ కట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మోడల్ 3 అమ్మ. కట్ అనేది మనకి ఏంటమ్మా మోడల్ 3లో కనిపిస్తుంది. అంటే ఇది మారదు. V1లో కానీ, V2లో కానీ, V3లో కానీ ఏ రూపంలోకి వచ్చినా కానీ మారదు. దాని యొక్క తెలుగు అర్థం మారుతుంది, అంతేగాని పూర్తి దాని యొక్క రూపం అనేది, దాని యొక్క ఈడి అనేది రాదు. నెక్స్ట్ వేరే రూపంలోకి వేరే రకంగా మారదన్నమాట ఇది. సో కట్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. కట్, షర్ట్. ఓకే, ఇలాంటివి ఉంటాయి. బెట్. ఓకే, కాస్ట్ ఇలాంటి కొన్ని వర్బ్స్ ఉంటాయి అన్నమాట. సో కట్ అంటే కత్తిరించు, అంటే తెంచడం, కత్తిరించడం అనే అర్థంలో వస్తుంది. పేపర్లు కత్తిరిస్తాం కదా, దానికోసం వాడుతూ ఉంటాం. కత్తిరించు. కట్ అంటే రెండు, V2 ఫామ్ ఏమొస్తుంది, కత్తిరించెను. V3 ఫామ్ ఏమొస్తుంది, కత్తిరించెను. మరి కత్తిరిస్తున్నాడు. కటింగ్ అంటే ఏంది, కత్తిరిస్తున్నాడు. కత్తిరిస్తాడు, తర్వాత ఎప్పుడు చేస్తాడు. ఇదేంది,
కట్స్ అని వస్తుంది. సారీ నన్ను ఇక్కడ ఎస్ అనేది వస్తుంది, కట్ కాదు కట్స్. అంటే ఇది ఎస్ ఫామ్ అనేది వస్తుంది, కట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈట్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఈట్ అనేది కూడా వెర్బ్. ఈట్ అనేది రెండో మోడల్ ఇది, అంటే దాని యొక్క రూపం అనేది పూర్తిగా మారిపోతుంది. ఈట్ అనేది రెండో మోడల్, వెర్బ్ యొక్క రూపం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్. ఈట్, ఎయిట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్. అంటే ఇది పూర్తిగా అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈటింగ్, ఈట్స్ అనేవి అన్నిటికీ ఇంగ్ ఫామ్ అనేది కామన్గా వస్తుంది. V4 V5లో ఇంగ్ ఫామ్, వెర్బ్కి ఎస్ అనేది వస్తున్నాయి. సో ఈట్ అంటే తిను, ఏట్ అంటే తిన్నాను, ఏట్ అంటే వెర్బ్ యొక్క రెండో రూపం, ఈటన్ అంటే తిన్నాను. ఓకేనా, ఈటింగ్, ఈట్స్. అలాగే రైట్, రోట్, రీటింగ్, రైటింగ్ లాగా. డ్రింక్, డ్రింక్ కూడా మోడల్ 2 రెండో మోడల్ కిందకే వస్తుంది. మోడల్ 2 డ్రింక్ కూడా రెండో మోడల్ కిందకి వస్తుంది. డ్రింక్ తాగు, డ్రాంక్, డ్రాంక్ మారింది కొంచెం, డ్రాంక్ అని వస్తుంది. డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. డ్రింక్ అంటే తాగు, డ్రాంక్ అంటే తాగాను, తాగాను కాదు తాగాను, తాగాను. డ్రంక్ తాగాను, డ్రంక్ తాగాను అని వస్తుంది. తాగాను అంటే ఓకే కరెక్టే, తాగాను అనేది కరెక్టే వస్తుంది. తాగాను అనేది వస్తుంది, తాగాను అనేది వస్తుంది. డ్రింకింగ్ తాగుచున్నాను, థింగ్స్ తాగుతాడు అనే అర్థంలో వస్తుంది. అలాగే గో, గో అనేది కూడా అలాగే గో, వెంట్, గోన్, గోయింగ్, గోస్. గో, వెంట్, గోన్, గోయింగ్, గోస్. గో, వెంట్, గోన్, గోయింగ్, గోస్ అనేది అర్థంలో వస్తుంది. సో గో అంటే హీ గోస్, సీ గోస్ అనేది వస్తుంది. గోయింగ్ అంటే హీఈస్ గోయింగ్, షీ ఈస్ గోయింగ్ అని వస్తుంది. హీ వాజ్ గోయింగ్, సీ వాజ్ గోయింగ్ అని వస్తుంది. గోన్ అంటే హీ హ్యాడ్ గోన్, షీ హ్యాడ్ గోన్. అట్లా అంటే ఎప్పుడైనా హ్యావ్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం వెర్బ్ యొక్క థర్డ్ రూపం. ఆ తర్వాత స్పీక్ అనే వర్బ్ని చూద్దాం. స్పీక్ అనే వెర్బ్ని చూద్దాం. స్పీక్ అంటే మాట్లాడుతున్నాం, అంటే స్పీక్ అనేది కూడా ఇది కూడా రెండో మోడల్. స్పీక్ అనేది కూడా ఇక్కడ రెండో మోడల్కి సంబంధించింది. సో ఈ రెండో మోడల్లో ఏంటి, స్పీక్ అంటే ఎవ్రీవన్ మాట్లాడు, స్పోక్ అంటే మాట్లాడాను, ఇది ఆల్రెడీ జరిగిన పని తెలియజేస్తుంది. స్పోకెన్ అంటే కూడా జరిగిన పని తెలియజేస్తుంది. ఓకే, మాట్లాడాను, మాట్లాడుతున్నాను. స్పీకింగ్, స్పీక్స్ అంటే మాట్లాడతాను, స్పీక్ అంటే మాట్లాడు, స్పోక్ అంటే మాట్లాడాను, స్పోకెన్ అంటే మాట్లాడాను, మాట్లాడుతున్నాను. స్పీక్స్ అంటే మాట్లాడుతాను. రీడ్, ఈ రీడ్ అనేది కూడా మూడవ ఫార్ములా అని తెలియజేస్తుంది. అంటే ఇది ఇక్కడ మోడల్ త్రీ అనమాట. అంటే సేమ్ వెర్బ్స్ వచ్చాయి కదా, రీడ్ అని వచ్చాయి. కానీ ఈ రీడ్ అనేది చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ మాత్రం, ఈ రీడ్ అనే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇలా ఉండాలి. ప్రొనౌన్సియేషన్ ఏముండాలంటే రెడ్ అనే ప్రొనౌన్సియేషన్ ఉండాలి. అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు దీన్ని పలికేటప్పుడు రెడ్ ఫాస్ట్ ఫామ్లో V2 V3 పలికేటప్పుడు ఫాస్ట్ ఫామ్ పలకాలి. రెడ్ అని పలకాలి. స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్ విషయంలోకి వచ్చేసరికి రెడ్ అని ప్రొనౌన్స్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో రీడ్ అంటే చదువు, రెడ్ అంటే చదివాను, రెడ్ అంటే చదివాను. స్పెల్లింగ్ అలాగే ఉంటుంది, కానీ మనం పలకడం రెడ్ అనాలి. నెక్స్ట్ రీడింగ్, రీడ్స్. ఇది మామూలుగానే ఉంటుంది, రీడింగ్, రీడ్స్. ఆ తర్వాత నైన్త్ వన్ వచ్చేసి సి అంటే చూడు, సి. ఇది కూడా మోడల్ 2 రెండో మోడల్కి సంబంధించిన ఎగ్జాంపుల్. వెర్బ్ యొక్క రూపం మొత్తం మారిపోతుంటుంది, దీనికి ఈడీ కానీ చేరదు, ఓన్లీ దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది. సి, సా, సీన్, సీయింగ్, సీస్ అని వస్తుంది. సి అంటే చూడు, సా అంటే చూశాను, సీన్ అంటే చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ దే సీ ద పిక్చర్, వాళ్ళు పిక్చర్ చూస్తూ ఉన్నారు. ఓకే, దే సా ద పిక్చర్, వాళ్ళు పిక్చర్ చూశారు. ఎస్టర్డే దే హ్యావ్ సీన్ ద పిక్చర్, వాళ్ళు పిక్చర్ చూశారు. అలా వస్తుంది. దే ఆర్ సీయింగ్, దే ఆర్ వాచింగ్. ఓకే, సీస్, ఈ సీస్, రాము సీస్ అని వస్తాయి. ఇలా సి చూస్తాడు, సీస్ అంటే చూస్తాడు అనే అర్థంలో వస్తుంది. ఆ తర్వాత కమ్, కమ్. ఇది కూడా రెండవ ఫార్ములాకి సంబంధించినది, ఈడి రాదు ఇక్కడ. సో కమ్ అంటే వచ్చాను, సారీ నాన్న ఇక్కడ రాని వచ్చింది, కానీ కమ్ అంటే వచ్చాను అనే అర్థంలో, కమ్ అంటే వస్తాను,
కమ్ అంటే ఇలా వస్తుంది, వస్తాను అనే అర్థంలో వచ్చింది. కేమ్ అంటే వచ్చాను, కేమ్ అంటే వచ్చాను. కమింగ్ అంటే వస్తూ ఉన్నాను. కమ్స్ అంటే వస్తాడు, వస్తాను అనే అర్థంలో వస్తుంది, వస్తాను అనే అర్థంలో వస్తుంది. నెక్స్ట్ రన్ వచ్చేసి రన్ అంటే పరిగెత్తడం. రన్ ఇది కూడా రెండవ మోడల్. గ్రీన్ కలర్లో ఉన్నాయని రెండవ మోడల్ అనమాట. దాని యొక్క వెర్బ్ మొత్తం మారిపోతూ ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఈడీ వచ్చే మోడల్స్. ఓకేనా. ఆ తర్వాత యాష్ కలర్లో ఉన్నాయన్నీ కూడా 3 ఒకేలాగా ఉండే మోడల్స్ అనమాట. ఇది మోడల్. కలర్ చూడగానే మనం మోడల్ చెప్పుకోవచ్చు. రన్ అంటే పరిగెత్తు, ఓకే. ర్యాన్ అంటే పరిగెత్తెను, రన్ అంటే పరిగెత్తు, ర్యాన్ అంటే పరిగెత్తెను, రన్ అంటే పరిగెత్తెను, రన్నింగ్ పరిగెత్తుకుంటూ వెళ్తాం, పరిగెత్తుతూ. రన్స్ అంటే పరిగెత్తుతాడు. గివ్ అంటే ఇవ్వు, గేవ్ అంటే ఇచ్చెను. ఇది కూడా రెండో మోడలే. గ్రీన్ కలర్లో ఉన్నాయని రెండో మోడల్ కిందకి వస్తాయి. దాని యొక్క వెర్బ్ మొత్తం మారుతుంది. గివింగ్, గివ్స్ ఇస్తాడు. గివ్ అంటే ఇవ్వు, గేవ్ అంటే ఇచ్చెను, గేవ్ అంటే ఇచ్చాను. గివింగ్ అంటే ఇస్తూ ఉన్నాను. గివ్స్ అంటే ఇస్తాడు. నెక్స్ట్ 13(1) వచ్చేసి యాక్ట్ అంటే ఏంటి? నటించడం. యాక్ట్ నటించు. ఈడీ వచ్చింది చూడండి. ఇక్కడ ఈడీ వచ్చిందంటే ఇది మొదటి రూల్ కిందకి వస్తుంది. నటించెను, యాక్ట్ నటించెను, యాక్టెడ్ నటించెను, యాక్టింగ్ నటిస్తున్నాడు, యాక్ట్స్ నటిస్తాడు. షట్ అంటే మళ్ళీ ఇది మూడో రూల్కి వెళ్ళిపోతుంది, మూడో మోడల్కి వెళ్ళిపోతుంది. షట్టింగ్, షట్ అంటే మూసివేయు. షట్స్ మూసెను, మూసెను. షట్ మూసెను అని వస్తుంది. V2 V3. ఇక్కడ V4 వచ్చేసి మూస్తూ ఉన్నాడు. V5 వచ్చేసి షట్స్ మూస్తాడు అనే అర్థంలో వస్తుంది. ఇంకా ఇలాంటి ఫామ్స్ చాలా వస్తుంటాయి. అవన్నీ కూడా ఇంకా తర్వాత కొన్ని మీరు బుక్స్ రిఫర్ చేసినప్పుడు కొన్ని వర్బ్స్ వస్తూ ఉంటాయి. అవి కొన్ని కొత్త వెబ్ ఫామ్స్ని వీటి ద్వారా అది ఏ రూపం, అది ఏ మోడల్కి చెందిన వెబ్ ఫామ్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ప్లీజ్ like this video and subscribe this channel and share your friends and all your teammates and ఇంకా మీరు చూడని వీడియోలు ఏమైనా ఉంటే క్లాసెస్ అవి కూడా చూడండి. దాంట్లో ఆ వీడియోస్ ఇంకా అక్కడక్కడ మీరు ఏమైనా మిస్ అయిన వీడియోస్ ఉంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.